హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి కిచెన్స్. ఈరోజు మనం దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చూడండి, ఎంత పొడి పొడిలాడుకుంటూ ఎంత బాగుందో. ఇలా తయారు చేద్దాం పదండి. ముందుగా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామండి. ఒక 6-7 ఆనియన్స్ తీసుకొని మీకు చూపించిన విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇలా కలపాలండి. ఒకసారి ఇలా వదిలేయండి. ఒక 5 minutes తర్వాత ఇలా కొంచెం మగ్గుతున్నాయి. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతే, మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. నెక్స్ట్ ప్రాసెస్, 2 kg బాస్మతి బియ్యం తీసుకొని బాగా 2 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత నీళ్ళు పోసి మూత పెట్టి ఒక 2 గంటల నుంచి ఇప్పుడు మనం చికెన్ కలుపుకుందాం. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా నూరిందైతే బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు గరం మసాలా. ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుందాం. గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలండి. 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం. పెద్ద స్పూన్ కాబట్టి ఒకటి సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, 2 స్పూన్ల నెయ్యి, స్టార్ పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, బగారాకు 2, దాల్చిన చెక్క, యాలక్కాయలు 5, బగారా పువ్వు, లవంగాలు 5, జాపత్రి, కొద్దిగా కొత్తిమీర, పెరుగు, సాజీరా. మొత్తం కలుపుకోవాలండి బాగా. ఒక 10 నిమిషాలు కలిపి మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ పోసుకోవాలండి. పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు కలపాలి. ఎంత బాగా కలిపితే ముక్కకి అంత బాగా పడుతుంది మసాలా అనేది. ఇలా కలిపాక మూత పెట్టి 2 గంటల దాకా అలానే ఉంచండి. ఇప్పుడు మన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. సాజీరా వేయాలండి మెయిన్గా. బగారాకులు 2, మరాఠీ మొగ్గ 2, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు 3 వేసుకోవాలండి. స్టార్ పువ్వు, 1 స్పూన్ అల్లం వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయాక పిరికెడు కొత్తిమీర వేసుకొని కలబెట్టాలండి కొంచెం మగ్గేదాకా. మగ్గినాక మనం వాటర్ పోసుకోవాలండి. దీనికి కొలతలతో సంబంధం ఏముండదు, కొంచెం ఎక్స్ట్రానే పోసుకోవాలి. ఇప్పుడే ఉప్పు వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు వేసాను. వాటర్ టేస్ట్ చూసి కషం అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒకటి ఏదైనా కళాయి పెట్టుకోవాలండి. పెట్టి దాని మీద మనం చికెన్ కలుపుకున్న గిన్నె పెట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపినాక మూత పెట్టి ఉంచండి. ఇక్కడ మనకి ఎసరు రెడీ అయిందండి. అందులో మనం తీసుకున్న బియ్యం వేసేయాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇదిగో ఇక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతుంది. ఇలా నూనె పైకి తేలాలి. ఇగో అన్నం అయిపోయిందండి. 70% ఉడికితే చాలు.
ఇదిగో చూపిస్తాను చూడండి. ఇలా గింజలా కొంచెం 70% ఉడకాలి. ఇలా జల్లెలోకి తీసుకోవాలండి. చికెన్ ఇలా నూనె పైకి తేలాలి. చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ అందులో పోసేద్దాం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 2 స్పూన్ల నెయ్యి పైన చల్లుకోవాలండి. రైస్ మెత్తగా కాకుండా పొడిలాడుతూ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని గిన్నె మీద ఏదైనా బరువుంది పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ. చూడండి మన బిర్యానీ ఎలా టేస్టీగా రెడీ అయిపోయిందో. పుల్లలుగా రైస్ చాలా బాగా అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరే టేస్ట్ చూసి చెప్పండి, తీసుకోండి. మమ్మీ తింటున్నా. సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.